హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాయ్ కిజవి అంటే తల్లి లాంటి ముసలావిడని అర్థం. 2 గంటల 22 నిమిషాలు రన్ టైమ్‌తో 5 లాంగ్వేజెస్‌లోని జియో హాట్‌స్టార్‌లోని స్ట్రీమింగ్‌కి వచ్చింది ఈ మూవీ. సో, కంప్లీట్‌లీ క్యాస్ట్ కోసం కాకుండానా మెయిన్‌లీ ఒకరి కోసం చెప్పాలి. కంప్లీట్‌లీ మొత్తం సినిమా మొత్తానికి హైలైట్ ఎవరైనా ఉన్నారంటే రాధికా శరత్‌కుమార్ గారు. మూవీ నేను స్టార్ట్ చేయగానే క్యాస్ట్ చూస్తే రాధికా శరత్ కుమార్ గారని మెన్షన్ చేశారు. సో, కంప్లీట్‌లీ మైండ్ బ్లోయింగ్. అసలా క్యారెక్టర్ తగ్గినట్టు కాకుండా ఇంకా చాలా జీవించారు రాధికా శరత్ కుమార్ గారు. ఇంకా తన క్యారెక్టర్‌లను ఇంకా చాలా లీనమైపోయారు. అసలా రాధికా శరత్ కుమార్ గారు అన్నారు కదా! స్టార్టింగ్ నుంచి చూసాను. ఎక్కడ నాకు రాధికా శరత్ కుమార్ గారు కనిపించలేదు. దాని తర్వాతే తెలిసింది. ఆ ముసలావిడ క్యారెక్టర్ రాధికా శరత్ కుమార్ గారే. అంటే అంత జీవించారు. కంప్లీట్‌లీ మొత్తం చేంజ్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఈ మూవీలోని. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక పల్లెటూరులో స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటాడు. హీరోకి తన అమ్మే ప్రపంచం. కానీ ఆళ్ళమ్మ చాలా స్ట్రాంగ్. త్యాగమూర్తి కూడానా. కానీ ఊర్లోని చాలామంది తన కోసం నెగెటివ్‌గా ప్రచారం చేస్తూ ఉంటారు. అది మనోడికి పెద్దయిన తర్వాత ఇంకా చాలా కోపంగా, చాలా ఆగ్రహంగా తయారవుతాడు. నెక్స్ట్ ఏం జరిగిందనేదే స్టోరీ. అసలు ఎందుకు వాళ్ళ పల్లెటూరులోని వాళ్ళందరూను వాళ్ళ అమ్మ కోసం అంత చెడుగా చెప్పుకుంటున్నారు? అది తెలియాలంటే 'తాయ్ కిజవి' 2 గంటల 22 నిమిషాలు రన్ టైమ్‌తో జియో హాట్‌స్టార్‌లోని అవైలబుల్‌గా ఉంది. ఈ రెండుకు మీకు తెలియాలంటే ఈ మూవీ మీరు చూడాల్సిందే. ఇంకా పాజిటివ్ విషయానికొస్తే రాధికా శరత్ కుమార్ గారు వన్ ఉమెన్ షో. మా కంప్లీట్‌లీ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం జీవించేశారు క్యారెక్టర్‌లోని. అంటే 100కి 200% చేసినట్టు క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే మాత్రం. ఇంకా నెగెటివ్ విషయానికొస్తే మాత్రం కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ అంతగా అనిపించలేదు. కొన్ని అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్ అలాంటివి యూజ్ చేసినట్టు అనిపించింది. అదొక్కటే నాకు నెగెటివ్ అనిపించింది. కంప్లీట్‌లీ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా కంప్లీట్‌లీ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నాది రేటింగ్ 3/5. ఒకవేళ మీకు ఎలాగనిపించింది ఈ మూవీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.